హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు మారుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో నాయకులను సమన్వయం చేసుకుని నడిపించిన ఠాక్రేను ఫలితాలు రాగానే పంపించేశారు. అప్పటి వరకు తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న దీపాదాస్ మున్షి ఆ తర్వాత ఇన్ఛార్జిగా అదనపు బదులు నిన్నటి వరకు ఉన్నారు ఆవిడ. సో అయితే దీపాదాస్కు అధిష్టానం నుంచి అవకాశాన్ని ఇచ్చినా పూర్తి స్థాయిలో పార్టీని నాయకత్వాన్ని సమన్వయం పరచలేకపోయారన్న విమర్శలు కూడా గట్టిగా ఉన్నాయి. మామూలుగానే తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపులు ఉన్నాయనుకుంటే కొత్తగా ఇన్ఛార్జ్ కూడా మరో పవర్ సెంటర్గా మారారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో హైదరాబాద్లోనే మకాం వేసిన పూర్తి స్థాయిలో నాయకులని పట్టించుకోలేదన్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి. అధికార పార్టీని నడిపించే తీరు ఇది కాదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేరుగా ఏఐసిసి కార్యదర్శులను అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. సో నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా దీపాదాస్ మున్షి ఎక్కువ చొరవ చూపారన్న విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలంగాణలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి పార్టీ నాయకత్వాన్ని ఎలా సిద్ధం చేస్తున్నారనేది ఇంకొక క్వశ్చన్. 10 ఏళ్ల అధికారంలో ఉండి అన్ని రకాలుగా బలపడ్డ బీఆర్ఎస్ ఓవైపు, తెలంగాణ గడ్డ మీద జెండా ఎగురవేయాలని కసిగా ఉన్న బీజేపీ మరోవైపు. సో ఈ రెండు పార్టీలను కట్టడి చేస్తూ కాంగ్రెస్ను మరింత యాక్టివ్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. సో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్నందున వారిని రీయాక్టివ్ చేయాలన్నది పెద్ద టాస్క్. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పై చేయి సాధించి తీరాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సో ఈ ఎన్నికల కోసం పార్టీని దీపాదాస్ సిద్ధం చేసిన దాఖలాలు అసలు లేనేలేవు. పూర్తి స్థాయిలో కమిటీలు కూడా వేసుకోలేదు. జిల్లా అధ్యక్షులను మారుస్తామని ప్రచారం జరగడంలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరూ పెద్దగా పనిచేయట్లేదు. ఇవన్నీ మీనాక్షి నటరాజన్కు పెద్ద సవాళ్ళేలని అంటున్నారు పరిశీలకులు చాలామంది. సో వీటికి తోడు ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు పార్టీ నాయకులకు ఎవరు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేయడం కూడా పెద్ద టాస్క్ అని నా అభిప్రాయం ఉంది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరితో కొత్త ఇన్ఛార్జికి సత్సంబంధాలే ఉన్నాయట. శాసనసభ ఎన్నికలకు ముందు పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమంలో తెలంగాణ నుంచి మహారాష్ట్రకి పాదయాత్ర నిర్వహించారామె. సో ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమన్వయపరిచారు. అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సంబంధించి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీని అప్రమత్తం చేశారు. అయితే అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తుంది పార్టీ వర్గాల్లో. మీనాక్షి నటరాజన్కు నేరుగా రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయట. ఆయన మనిషి కాబట్టి ఇక్కడ వ్యవహారాలన్నీ ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నేరుగా రాహుల్కు చేరుతాయని, అందుకే ఇక నుంచి అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలన్న మాటలు కూడా పైపైన వినిపిస్తున్నాయి. సో తెలంగాణ కాంగ్రెస్లో రాష్ట్ర పార్టీని కొత్త ఇన్ఛార్జ్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.